నా పేరు సంపత్. ఓం శ్రీ మాత్రే నమః. నాగుల పంచమి శుభాకాంక్షలు భక్తులందరికీ. ఈ యొక్క తిరుమలగిరిలో వెలిసిన ఈ యొక్క నాగమ్మ అమ్మవారు ఎంతో మహిమాన్వితమైన అమ్మవారు. ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత ఆనాడు నుండి ఆ యొక్క అడవి ప్రాంతంలో ఈ యొక్క అమ్మవారు వెలిసినది. ఇక్కడ మింట్రీ ఏరియాలో ఈ యొక్క అమ్మవారు ఈ యొక్క అడవి ప్రాంతంలో వెలిసినది. ఆనాడు నుండి ఈ యొక్క అమ్మగారు గురుమాత గారు వాళ్ళ యొక్క తండ్రి నుంచి సేవలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ యొక్క పవిత్రమైన అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ భక్తులు వారం మంగళవారము ఆదివారము వచ్చి మొక్కుకుంటారు, ముడుపులు కూడా కట్టుకుంటారు. వాళ్ళకు పెళ్లి కాని వారికి, సంతానం కాని వారికి ఇక్కడ వచ్చి అమ్మవారికి ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరిక నెరవేరే వరకు వాళ్ళు వచ్చి అమ్మవారికి ప్రతి వారము అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని అమ్మవారిని వేడుకుంటారు. వాళ్ళ మొక్కులు నెరవేరిన తర్వాత వాళ్ళకు అమ్మవారికి వచ్చి ఓడిబియ్యాలు పోయడము అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ స్పెషల్గా ఏంటంటే నాగమ్మ పేరు మీద అభిషేకాలు చేస్తారు. వాళ్ళకు కాలసర్ప దోషాలు, నాగదోషాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఇక్కడ నాగదేవతని జంట నాగులని ప్రతిష్టాపన చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే, ఏలనాటి కాలసర్ప దోషాలు ఉంటే వాళ్ళ యొక్క దోషాలు పరిహారం కానికే ఇక్కడ నాగదేవతల విగ్రహాలని ప్రతిష్టాపన చేసి వాళ్ళ యొక్క పరిహారం కోసం ఇక్కడ ప్రతిష్టాపన చేసి పూజలు జరపడం జరుగుతుంది. అలాగా ప్రతి ఒక్క భక్తులు వాళ్ళకు సంతానం కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నాగదేవతని గత జన్మల పాప కర్మాలను కూడా తొలగనికే ఇక్కడ నాగదేవత విగ్రహాలను ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అలాగా భక్తులు సామూహికంగా దినదినాన్ని అభివృద్ధిగా ఎంతో జాతరగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఏప్రిల్ 14కి కూడా అమ్మవారి యొక్క నాగదేవత బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. అమ్మవారు చాలా ఎంతో మహిమాన్వితమైనది. మన భాగ్యనగరంలో ఈ యొక్క పవిత్రమైన అమ్మవారు ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా బ్రహ్మోత్సవాలు జరగాలని, మంచి జాతర కావాలని సర్వేజన. ఇక్కడ అమ్మవారు శతాబ్దాల నుంచే ఉన్నది. చాలా పురాతనమైన అమ్మవారు, చాలా మహిమాన్వితమైన అమ్మవారు. ఇక్కడ ఏ మొక్కుకుంటే ఆ కోరిక నెరవేరుతాయి. సంతానం కానీ వాళ్ళకి సంతానం అవుతుంది, పిల్లలు కానీ వారికి పిల్లలు అవుతారు. అలాగే జాబ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకు ఇక్కడ ముడుపులు కట్టుకొని అమ్మగారి యొక్క ఆశీర్వచనాలతో ఇక్కడ వాళ్ళు వారం వచ్చి ఈ యొక్క అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి వాళ్ళ యొక్క కలిగిన కాడికి అమ్మవారికి అభిషేకాలు చేసి పూజలు చేసుకొని వాళ్ళు వెళ్తుంటారు. అమ్మవారు ఇక్కడ అందరికీ ఆయుర ఆరోగ్యాలన్నీ, అష్టైశ్వర్యాలన్నీ ప్రసాదిస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది. కల్పవృక్షము అమ్మవారు అందరికీ తోడుండి కాపాడుతుంది ఎల్లవెల్లలా. చాలా పవిత్రమైన దేవాలయము ఈ యొక్క అమ్మవారి నాగమ్మ దేవాలయం. Save a life. Download uBlood app. uBlood for the new blood.